హైవేకి వచ్చిన వాళ్ళందరికీ నమస్తే అండ్ హియర్ ఇస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ బాలన్ డైరెక్టెడ్ బై మంజుమల్ బాయ్స్ ఫేమ్ చిదంబరం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, సినిమా చూసాక అని ఒపీనియన్ చెప్పాలంటే బాలన్ ఇస్ ఎ డీసెంట్ ఎమోషనల్ మిస్టరీ డ్రామా విత్ ఎంగేజింగ్ ఫస్ట్ హాఫ్, అ వీకర్ సెకండ్ హాఫ్. ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు క్లారిఫై చేయాల్సిన విషయం ఏంటంటే మూవీ తెలుగు డబ్బింగ్ మరీ ట్రైలర్లో ఉన్నంత దారుణంగా అయితే లేదు, బెటర్ ఉంది. ఇక సినిమా విషయానికి వస్తే ఒక అమ్మ ఒక కొడుకు పేర్లు లేవా అంటే ఉంటాయి, కానీ ఒక్కోసారి ఒక్కో పేరు, ఒక్కో ఊరు, ఒక్కో ఐడెంటిటీ. అసలు వీళ్ళు ఎందుకు ఐడెంటిటీస్ మార్చుకుంటూ తిరుగుతున్నారు? ఎందుకు వాళ్ళ ఒరిజినల్ ఐడెంటిటీని రివీల్ చేయట్లేదు? వాళ్ళ పాస్ట్ లో ఏం జరిగింది? ఇది ఒక పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అండ్ కొన్ని పరిస్థితుల వల్ల విడిపోయిన ఈ మదర్ అండ్ సన్ మళ్ళీ ఎలా కలిసారనేది నెక్స్ట్. ఫస్ట్లీ ఈ లైన్ వినగానే మీకు ఫస్ట్ సైడ్ స్టోరీ ఎంత ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో, మూవీ ఫస్ట్ హాఫ్ అంతా అదే మూడ్లో అసలు వీళ్ళెవరనే ఒక సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ వెళ్తుంది. నార్మలీ మలయాళం ఫిల్మ్స్ అంటే స్లో పేస్డ్ నరేషన్ అనే ఇంప్రెషన్ ఉంటుంది కదా, ఈ సినిమా కూడా అదే రిధంలో వెళ్తుంది. కానీ కొత్త క్యారెక్టర్స్, కొత్త లొకేషన్స్, ఐడెంటిటీస్ మారడం లాంటి ఎలిమెంట్స్ వల్ల ఎక్కడా బోరింగ్గా అనిపించదు. ప్రతిసారి ఇప్పుడు దొరికిపోతారేమో, ఎలా ఎస్కేప్ అవుతారు, కొత్త ఐడెంటిటీ ఎలా క్రియేట్ చేస్తారు, అసలు ఎవ్వరికీ తెలియకుండా బ్రతికే అంతలా ఏం జరిగింది వీళ్ళ లైఫ్లో అనే క్వశ్చన్స్ కంటిన్యూస్గా మన మైండ్లో రన్ అవుతూనే ఉంటాయి. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ అయితే పీక్స్, మనల్ని కంప్లీట్గా హుక్ చేస్తుంది. ఆ టైంలో ఆ మదర్ ఏం డెసిషన్ తీసుకుంటుందని మనం సీట్ ఎడ్జ్లో కూర్చొని చూసే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. సో ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి నాకు పర్సనల్గా ఒక న్యూ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చూస్తున్నా అని ఫీలింగ్ వచ్చింది. మదర్ సన్ బాండింగ్ చుట్టూ ఇంత ఇంట్రీగింగ్ మిస్టరీని బిల్డ్ చేయడం భలే అనిపించింది. దెన్ కమ్స్ ది సెకండ్ హాఫ్. అంతవరకు మనకి ఎస్టాబ్లిష్ చేసిన డైరెక్షన్ని కంప్లీట్గా మార్చేస్తారు. ఆడియన్స్ మైండ్లో ఆల్రెడీ ఒక సస్పెంట్ ఎలిమెంట్ని ప్లాన్ చేసి ఉంచడం వల్ల సెకండ్ హాఫ్ కూడా ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ అవుతుంది. కానీ కాసేపు తర్వాత మనకి తెలిసిన ఒక నోటెడ్ మలయాళం యాక్టర్తో ఒక డిఫరెంట్ స్టోరీకి షిఫ్ట్ కొడుతుంది. అన్ఫార్చునేట్లీ అదే సినిమా వీకెస్ట్ పోర్షన్స్. ఆ పోర్షన్లో ఎంగేజింగ్ మూమెంట్స్ కానీ, ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ కానీ, మిస్టరీ ప్రోగ్రెషన్ కానీ పెద్దగా ఏం జరగదు. స్టోరీ మొమెంటం కూడా తగ్గిపోతుంది. ఫైనలీ సినిమా ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్తో ఎండ్ అవుతుంది. అండ్ ఆనెస్ట్లీ ఆ ఎండింగ్ సినిమాకి చాలా హెల్ప్ అయింది. మనకు ఒక సాటిస్ఫాక్షన్ అండ్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడం వల్ల పాజిటివ్ ఫీలింగ్తో బయటకు వస్తాం. కానీ ఒక్క క్షణం ఆలోచించి చూస్తే అనవసరంగా స్టోరీలోకి ఒక కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి డ్రాగ్ చేశారనే ఫీలింగ్ వస్తుంది. డైరెక్టర్ చిదంబరం గారి గురించి మాట్లాడుకుంటే ఆయన ఫస్ట్ హాఫ్ని హ్యాండిల్ చేసిన కాన్ఫిడెన్స్, గ్రిప్ అండ్ ఇంట్రీగ్ సెకండ్ హాఫ్లో కనిపించలేదు. ఎస్పెషలీ మదర్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక కొత్త క్యారెక్టర్ అండ్ స్టోరీని తీసుకొచ్చి ఇంకొంచెం ఈజీ అండ్ త్వరగా సాల్వ్ అయిపోయే ప్రాబ్లంకి అనవసరంగా ఎక్కువ టైం తీసుకున్నారు. సో ఆ పోర్షన్ ల్యాగ్ ఫీల్స్ ఇస్తుంది. అండ్ అసలు ఆ మదర్ అండ్ సన్ ఎందుకు వాళ్ళ రియల్ ఐడెంటిటీ బయటకు చెప్పట్లేదనే రివీల్ కూడా స్టార్టింగ్ నుండి బిల్డ్ చేసిన ఆ టెన్షన్ని ఎక్కడ మ్యాచ్ చేయలేదు. అయినా కూడా ఈ సినిమాని డీసెంట్ ఫిల్మ్ అని చెప్పడానికి రీజన్ ఒక్కటే, కోర్ స్టోరీ ఐడియా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మిస్టరీ డ్రివెన్ నరేషన్ బాగా వర్క్ అయింది. అండ్ క్లైమాక్స్ సాటిస్ఫై చేయడం వల్ల ఒక పాజిటివ్ ఫీల్తో బయటకు వస్తాం. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మదర్ రోల్ చేసిన ఫర్జానా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈ క్యారెక్టర్కి ఫేస్లో రెస్ట్లెస్నెస్, ఫియర్, యాంగర్, హెల్ప్లెస్నెస్, టెన్షన్ అన్నీ కనిపించాలి. అవన్నీ ఆమె చాలా న్యాచురల్గా క్యారీ చేశారు. హర్ పర్ఫార్మెన్స్ వాజ్ అబ్సల్యూట్లీ కన్విన్సింగ్ త్రూ అవుట్ ద ఫిల్మ్. ఆ చైల్డ్ యాక్టర్తో పాటు మిగతా సపోర్టింగ్ కాస్ట్ కూడా బాగా చేశారు. ఓవరాల్గా బాలన్ ఇస్ అన్ ఎంగేజింగ్ ఫస్ట్ హాఫ్, అ వీకర్ సెకండ్ హాఫ్ and a satisfactory climax twist తో ఉన్న మదర్ సన్ ఎమోషనల్ మిస్టరీ డ్రామా. దాట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్స్.